అందరికీ షలోం. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభాశీస్సులు. యెషువా హమషియాక్ బారూక్ హబా. మన ప్రభు అయిన యేసు మన మధ్యలో ఉండి మనలను దీవించునుగాక. బారూక్ అఠా అడోనాయ్ ఎలోహేను హమెలెక్ హఓలాం. ఆమేన్. మరి ఈ యొక్క రోజున మనం ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి చాలా వరకు ధ్యానం చేసాము. చిన్న చిన్న వీడియోలు చేసుకున్నాము. సో ఇది బైబిల్ స్టూడెంట్స్‌కి ఎక్కువగా ఉపయోగపడుతది. ముఖ్యంగా హీబ్రూ నేర్చుకుంటున్న వాళ్ళకి కొంచెం ఈజీ. లేకపోయినా అది చాలా చక్కగా మీకు సహాయం చేస్తది. మనం ఇప్పుడు ఏం చేద్దామనంటే మన బైబిల్‌లో నుంచి మొదటి వచనాన్ని మరొకసారి చూద్దాం. నేను హీబ్రూలో చదువుతున్నాను. బరాషిత్ bara Elohim het హష్మాయిం వహెట్ హఎరెట్స్. ఇక్కడ ఈ వచనాల్లో ఆలెఫ్ టావ్ అంటే యేసు ప్రభు అని మీకు నేను చెప్పడం జరిగింది. ఆలెఫ్ టావ్ అంటే వాక్కు అని, శబ్దమని, సృష్టికి కారణమని నేను వాటి గురించి చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ 7 పదాలు ఉన్నాయి. 7 పదాలు కూడా మెనోరా అని యేసు ప్రభు ఈ మధ్యలో నిలబడి నేనే ఆల్ఫా ఒమేగానని చెప్పాడు. అంటే అలెఫ్ టావ్‌ని అంటే దేవుడు భాషల సృష్టికర్త కాబట్టి ఇన్ని భాషలు పుట్టడానికి ఆయన కారణం కాబట్టి ఆయన అన్ని భాషల్ని కూడా గౌరవిస్తారు. ఆ భాషలు దేవుని యొక్క ఎగ్జిస్టెన్స్‌ని ప్రూవ్ చేస్తుంది. ఇది కాకుండా ఎలోహిం అలెఫ్ టావ్ అనేటువంటి ఆయన మరి యొక్క దీనికి మధ్యలో ఉన్నట్లుగా ఆయనే 7 నక్షత్రాలను మరి తన కుడి చేతిలో పట్టుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. 7 నక్షత్రాలు. హీబ్రూ భాషలో మొత్తం 22 అక్షరాలు ఉన్నాయి. అక్షరాలే నంబర్లు, నంబర్లే అక్షరాలు హీబ్రూ భాషలో. సో ఈ యొక్క మొదటి వచనం ఏదైతే ఉందో అది చాలా చాలా అద్భుతమైనటువంటి వచనం. ఎలాగనంటే ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క నంబర్ కదా! మల్టిప్లై చేసిన తర్వాత ఒక నంబర్ వస్తది. సో ఆ నంబర్ రాయండి. కింద ఏ పదాలు ఉన్నాయి కదా! ఒక్కొక్క పదం దాని యొక్క టోటల్ ఎంతో అక్కడ వేయండి. రెండో పదం, మూడో పదం, నాలుగో పదం, ఐదో పదం, ఆరో పదం, ఏడో పదం. టోటల్ వేసిన తర్వాత డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే వచ్చేటువంటి నంబర్ ఏంటో తెలుసా? 3.1415 22/7 అంటే సృష్టిలోనే దేవుని సృష్టిలోనే పై ఉంది. భూమి గుండ్రంగా ఉంది. గుండ్రంగా ఉందని మనకి ఎలా తెలుస్తది అనంటే ఈ 7 పదాలు వాటి యొక్క మల్టిప్లికేషన్ డివిజన్ చేస్తే మనకు తెలిసేటువంటి విషయం ఏంటంటే 22/7 వస్తది. దట్ మీన్స్ భూమి గుండ్రంగా ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. మన దేవుడు గొప్పవాడు కదా! సో మీకు అర్థమైంది కదా! పై వాల్యూ ఎలా వచ్చింది? పై వాల్యూ ఎలా వచ్చిందంటే వీటి యొక్క అంటే హీబ్రూ అక్షరాలన్నీ కూడా నంబర్లు. ఆ నంబర్లు ఒకదానితో ఒకటి మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి పదాలన్నీ కూడా 28 అక్షరాలు. కింద 7 పదాలు. సో 7 పదాలు ఇంటూ చేయాలి. దీన్ని ఒక్కొక్కటి మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే మనకి వచ్చేటువంటి ఆన్సర్ ఏంటంటే 22/7. సో గాడ్ ఈజ్ సో గ్రేట్. హి ఈజ్ సో వండర్‌ఫుల్.
అయితే సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ తెలుసుకోవాలన్నా, దాని యొక్క ఏరియా తెలుసుకోవాలన్నా మనకది చాలా ముఖ్యం. అది మాత్రమే కాకుండా మన స్పేస్ అంతా కూడా ఇట్ ఈస్ స్పెరికల్ ఫార్మ్. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళు మిసైల్స్ యూజ్ చేసినప్పుడు వాళ్ళు పేపర్ మీద స్ట్రెయిట్ పేపర్ మీద చేసిన లెక్క ప్రకారంగా మిసైల్ గనుక కొడితే రాంగ్ ప్లేస్‌లో పడుతుంది. సో, దే హావ్ టు యూజ్ దిస్ ఫార్ములా. పై వాల్యూ మనకు తెలిస్తేనే ఆ యొక్క మిసైల్స్ మిలిటరీలో పనిచేయాలి. లేకపోతే మనం దానికి అక్కడ పని చేయం. యూ కెనాట్ సే దట్ ఈస్ స్ట్రెయిట్ బికాస్ దట్ ఈస్ స్పెరికల్. ఓకే. సో, బట్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. He is in control of himself. Even earth is in control of him. So let us all worship him. మన దేవుడు చాలా గొప్పవాడు. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు భూమిని పుట్టింపకమునుపు లోకపు పునాది లేనప్పుడు భూమిని పుట్టింపకమునుపు లోకపు పునాది లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు ఎలోహిం ఆల్ఫా ఎలోహిం ఆబండేరా ఎలోహిం AZ Elohim Alpha Omega is Yeshua our God. May God bless you. We will worship him. మనం 24 hours ఆయన వర్షిప్ చేసినా సరిపోదు. We'll worship him and worship him. May God bless you. May God be with you and heal you. Amen. Thank you, Jesus.